టీ20 ప్రపంచ కప్ 2024లో భాగంగా సూపర్ 8 దశలో ఆఫ్ఘనిస్తాన్ టీమిండియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసి ఆఫ్ఘనిస్తాన్ జట్టుపై 47 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్లో కీలక సమయంలో టీమిండియా వికెట్లు కోల్పోయినప్పుడు సూర్యకుమార్ యాదవ్ మంచి స్ట్రైక్ రేట్తో అర్ధ సెంచరీ చేసి జట్టును ఆదుకోవడమే కాకుండా భారీ స్కోరు సాధించడంలో తోడ్పడ్డాడు. ఒత్తిడి సమయంలో అతడు చేసిన బ్యాటింగ్ టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించింది. అదే సమయంలో టీమిండియా కీలక బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా ఈ రోజు మ్యాచ్లో 4 ఓవర్లకు గాను 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా 3 కీలక వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు. టీ20 క్రికెట్లో బుమ్రాకి అత్యుత్తమ గణాంకాలు ఇవే కావడం గమనార్హం. ఈ రోజు మ్యాచ్లో కొంతమంది టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శన మాత్రం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. ఇప్పటి నుండి టీమిండియా పెద్ద పెద్ద జట్లతో తలపడాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో భారత ఆటగాళ్లు గాడిలో పడాలి. అందరూ ఫామ్లో ఉంటేనే టీమిండియా కప్పు గెలవగలుగుతుంది. అయితే టీమిండియాలో బయటపడుతున్న లోపాలు కొద్దిగా కలవరపెడుతున్నాయి. ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ విషయానికొస్తే అతడు ఇప్పటికీ కూడా ఎడమ చేతివాటం బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా అదే జరిగింది. రోహిత్ శర్మ వీలైనంత త్వరగా ఫామ్ను అందుకోవాలి. ఇక శివన్ దుబే ఇప్పటివరకు ఒకే ఒక మ్యాచ్లో ఆడాడు. ఈ రోజు మ్యాచ్లో కూడా మళ్లీ ఫెయిల్ అయ్యాడు. దీంతో చాలా మంది దుబేను పక్కన పెట్టి యశస్వి జైస్వాల్ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక రవీంద్ర జడేజా బౌలింగ్లో పర్వాలేదు అనిపించినా బ్యాటింగ్లో మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు. ఈ లోపాన్ని జడేజా త్వరగా అధిగమించాలి. ఈ రోజు పిచ్చు పరిస్థితిని బట్టి టీమిండియా కేవలం 2 ఫాస్ట్ బౌలర్లతోనే బరిలోకి దిగింది. సిరాజ్కు విశ్రాంతినిచ్చింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసినప్పటికీ 9కి పైగా సగటుతో పరుగులు సమర్పించుకోవడం నిజంగా కలవరపెడుతోంది. అతడు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే పెద్ద పెద్ద మ్యాచ్ల్లో ఒత్తిడి సమయంలో టీమిండియాకు హర్షదీప్ మైనస్గా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ 4 ఆటగాళ్లు వీలైనంత త్వరగా పుంజుకుని టీమిండియాకు అదనపు బలంగా మారాలి. ఈ 4 ప్రదర్శనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన భారత్ జట్టు మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. బౌలింగ్ దిగిన భారత్ జట్టుకు రోహిత్ శర్మ ఆశించిన ఆరంభమైతే ఇవ్వలేకపోయాడు. ఆఫ్ఘనిస్తాన్పై రోహిత్కు మంచి రికార్డు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ విజృంభిస్తాడని అనుకుంటే 13 బంతుల్లో కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ 19 టీ20 మ్యాచ్ల్లో లెఫ్ట్ హ్యాండ్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. ఈ బౌలర్ల బౌలింగ్లో 98 బంతులు ఆడి 128 పరుగులు మాత్రమే చేసి 8 సార్లు అవుట్ అయ్యాడు. సగటున మ్యాచ్కు 16 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టి ఎడమ చేతివాటం బౌలర్ల బౌలింగ్లో రోహిత్ శర్మ వీక్నెస్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆరంభంలోనే 1 వికెట్ కోల్పోవడంతో కోహ్లీ కొద్దిగా డిఫెన్స్ అప్రోచ్తో బ్యాటింగ్ చేశాడు. వన్డౌన్లో వచ్చిన పంత్ మాత్రం దూకుడుగానే బ్యాటింగ్ చేశాడు. 11 బంతుల్లో 20 పరుగులు చేసిన పంత్ రషీద్ ఖాన్ బౌలింగ్లో అనవసరంగా రివర్స్ స్వీప్ కు ప్రయత్నించి ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే రషీద్ ఖాన్ వేసిన మరుసటి ఓవర్లో కోహ్లీ 24 బంతులకు 24 పరుగులు చేసి భారీ షాట్ కు ప్రయత్నించి వెనుదిరిగాడు. ఇక స్పిన్ బౌలింగ్లో ఇరగదీస్తాడు అనుకున్న దూబే 7 బంతుల్లో 10 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో భారత్ జట్టు 90 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ కూడా వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేసి 60 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్ ఎంతో సమర్థవంతంగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్ ను ఎదుర్కొని టీమిండియా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. దీంతో భారత్ జట్టు స్కోరు 17 ఓవర్లు ముగిసే సమయానికి 150 పరుగులకు చేరింది. భారత్ జట్టు చాలా సులభంగా 190 పరుగుల మార్క్ అందుకుంటుందేమో అని అనిపించింది. కానీ కీలక సమయంలో 28 బంతుల్లో 190 స్ట్రైక్ రేటుతో 3 సిక్సర్లు 5 బౌండరీల సాయంతో 53 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్ ఫజ్లక్ ఫరూకీ బౌలింగ్లో అవుట్ అవ్వగా 24 బంతుల్లో 32 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా నవీన్ ఉల్ హక్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. దీనికి తోడు రవీంద్ర జడేజా మరోసారి 5 బంతులకు 7 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. చివర్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోవడంతో స్కోరు 180 మార్కు టచ్ అవ్వడం చాలా కష్టమేమోనని అనిపించింది. ఇటువంటి పరిస్థితుల్లో అక్షర్ పటేల్ 6 బంతుల్లో 12 పరుగులు చేయడంతో భారత్ జట్టు 20 ఓవర్లకు గాను 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లకు గాను 26 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. మిగతా బౌలర్స్లో ఫజ్లక్ ఫరూకీ 3 వికెట్లు దక్కించుకోగా నవీన్ ఉల్ హక్ 1 వికెట్ పడగొట్టాడు. 182 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు రెండో ఓవర్లోనే బుమ్రా దిమ్మ తిరిగి షాక్ ఇచ్చాడు. అద్భుత ఫామ్లో ఉన్న ఆఫ్ఘన్ ఓపెనర్ రెహమానుల్లా గర్బాజ్ను బుమ్రా 11 పరుగుల వద్ద అవుట్ చేశాడు. అక్కడి నుండి ఆఫ్ఘనిస్తాన్ పతనం ప్రారంభమైంది. వన్డౌన్లో వచ్చిన ఇబ్రహీం జద్రాన్ 8 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అవ్వగా
మరో ఓపెనర్ హజరతుల్లా 2 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్ లో వెనుతిరిగాడు. దీంతో 23 పరుగులకే ఆఫ్ఘన్ జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి పరిస్థితుల్లో 4వ స్థానంలో వచ్చిన గుల్బదీన్, 5వ స్థానంలో వచ్చిన అజ్మతుల్లా ఉమర్జాయ్ ఇద్దరూ కలిసి 4వ వికెట్కు 44 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీరిద్దరూ అద్భుతంగా ఆడుతున్నారు అని అనుకుంటుండగానే కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో గుల్బదీన్ 17 పరుగుల వద్ద, రవీంద్ర జడేజా బౌలింగ్ లో అజ్మతుల్లా ఉమర్జాయ్ 26 పరుగుల వద్ద పెవిలియన్ చేరారు. చాలా తక్కువ పరుగుల వ్యవధిలో ఇద్దరూ సెట్ అయిన బ్యాట్స్మెన్ ను ఆఫ్ఘనిస్తాన్ జట్టు కోల్పోవడంతో మరోసారి ఆ జట్టు పూర్తిగా డిఫెన్స్ లో పడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత నజ్బుల్లాను బుమ్రా 19 పరుగుల వద్ద అవుట్ చేయగా మహ్మద్ నబీ 14 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చివర్లో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 20 ఓవర్లకు గాను 134 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.